హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి ఎస్టీ కాలనీలో ఉన్నాం. మనం చూసున్నట్టయితే డ్రైనేజ్లన్నీ నిండిపోయి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. చాలా గలీజ్గా ఉండాది చూడడానికి కూడా. పిల్లలు ఆడుకోవడానికి ఇబ్బంది, దోమల వల్ల చాలా వరకు అనారోగ్యాలు వస్తున్నాయని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు. ఇది ప్రభుత్వం వరకు చేరాలి, ప్రభుత్వం వరకు తీసుకెళ్ళండి అని చెప్పి మమ్మల్ని వచ్చి అడిగారు. ఒకసారి మనం చూస్తున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇంటి కింద బేస్మెంట్ కింద కూడా నీళ్లు నిండిపోయి డ్రైనేజ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి. ఇటు సైడ్ అంతా కూడా అలాగే పిల్లలు ఆడుకుంటున్నారు, దీంట్లోనే ఆడుకుంటున్నారు. వాళ్ళ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించమని చెప్పి తల్లిదండ్రులు అని చెప్తున్నారు. ఎవరైనా అధికారులు వచ్చి క్లీన్ చేస్తే బాగుంటుంది. పిల్లలకి దోమల వల్ల రోగాలు వస్తున్నాయి, ఫీవర్లు వస్తున్నాయి. కనీసం పట్టుమని నెల రోజుల్లో కూడా స్కూల్కి వెళ్ళట్లేదు జ్వరాల వల్ల అని చెప్పి. మొత్తం జ్వరాలు ఇవన్నీ దోమలు రావడానికి కారణం అంతా ఈ డ్రైనేజ్ వాటర్ గలీజ్ అని చెప్తున్నారు. ఇక్కడ అడిగి వాళ్ళని ఒకసారి తెలుసుకుందాం, ఏంటి పరిస్థితి, ఎందుకు ఇలా ఉంది అని చెప్పి అడుగుదాం. ఇక్కడ ఎవరు పట్టించుకోలేదా లేకుంటే ఏంటి? చూస్తున్నట్టు చెత్త అంతా కూడా నిండిపోయింది. అది సార్ నమస్తే. మీ పేరు? నా పేరు రాజు. ఏం పని చేస్తుంటారు? డ్రైవింగ్. ఏంటి సార్ మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. మా ఇంటి ప్రాబ్లమే ఇది డ్రైనేజ్ కాలువ గురించి, పిల్లల గురించి దోమలు గుట్టేస్తాయి. చాలా ఇబ్బంది అవుతాను మాకు, ఎవరు పట్టించుకోవడం లేదు. దాని వల్లే మేము కంప్లైంట్ ఇచ్చినాం. అధికారులు ఎవరైనా వచ్చి దీన్ని బాగు చేస్తే చాలు అని ఉండారా? బాగు చేస్తే చాలు, మాకేం ఇబ్బంది లేదు. దీన్ని బాగు చేయలేక ఎవరు కూడా. ఇంటి కింద కూడా నీళ్ళు వచ్చినాయి, మీకు ఇంటికి దెబ్బ కాదా అండి? వాస్తవంగా వస్తుంది ఇంటి కిందకి వస్తాయి. ఆల్రెడీ దోమలు కూడా ఎక్కువ కుడుతున్నాయి. దాని వల్ల కొంచెం ఇబ్బందిగా. ఈ పిల్లలంతా కూడా ఈ వీధి పిల్లలే మొత్తం, ఈ వీధి పిల్లలే మొత్తం. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆవేదన చెందుతున్నారా దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని? వాళ్ళకి అందరికి ప్రాబ్లమ్సే కదా. వీధంతా ఏం లేదు, డ్రైనేజ్ లేదు, కాలువ లేదు. దానివల్ల కొంచెం ప్రెజర్ అవుతున్నాం. పిల్లలకి అందరికి డెంగ్యూ, జమ ఇట్లాంటి జ్వరాలు కూడా ఎక్కువ వస్తున్నాయి. దానివల్ల ఇబ్బంది పడుతున్నాం. ఓకే, మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? గవర్నమెంట్కి చేరాలి, ఈ సమాచారం చేరి మాకు ఎవరైనా ఒకరు ఇది క్లియర్ చేయండి మా ప్రాబ్లం అని అంటున్నారా? మేమైతే క్లియర్ చేయమంటే కాలం వరకే మేము చెప్తాను. మాకు ఏం వద్దు, కాలం వరకు చేయాలా. పిల్లల భవిష్యత్తు బాగుండాలా, అంతే. పిల్లల గురించి ఆలోచిస్తాను అంతే. నీ పేరేం పేరు బాబు? జెసిధర్. ఎక్కడ మీ ఇల్లు? అక్కడ. చెప్పి ఏంటి ప్రాబ్లము? ఏంటంటే కాలవ, సీటుకులు, జ్వరాలు అవన్నీ వస్తున్నాయా కాలువ ఉండడం వల్ల? దాన్ని క్లీన్ చేయాలని తాండవా? క్లీన్ చేస్తే నీట్గా ఉంటుంది, ఆడుకోవచ్చు కదా. ఓకేమ్మా. నీ పేరేమ్మా? రాజేశ్వరి. ఎక్కడ ఉండేది? ఇక్కడే ఎస్టీ కాలనీలో ఉంటున్నావా? ప్రాబ్లం ఏంటిమా? కాలువల వల్ల ఫీవర్, జ్వరాలు, దగ్గు, పర్షాలు అవన్నీ వస్తున్నాయి. దోమలు ఉన్నాయి కదా? ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏంది క్లీన్ చేసి దాన్ని పరిశుభ్రంగా ఉంచాలా? ఇది గవర్నమెంట్ వరకు చేరాలంటున్నావా? ఓకే. ఆడుకోవడానికి కూడా ఇబ్బంది ఉందా? ఆడుకునే దానికి ఇబ్బంది. సీటుగా కూర్చుంటా అంటే కరుసా ఉంటాయి, జ్వరాలు వచ్చేస్తాయి నైట్కి. స్కూల్కి కూడా పోలేకపోతా ఉన్నారు జ్వరాలు వచ్చి. ఓకేమ్మా, సరే. అయితే క్లాస్ ప్రాబ్లం ఏంటిమా? దోమలు, పడిచాలు, అన్ని దగ్గు అన్ని వస్తున్నాయి మేడం. అది ఆడుకోలేకపోతున్నాం. బడికి కూడా వెళ్ళిపో. ఇది క్లీన్ చేస్తే బాగుందా? ఇది క్లీన్ చేస్తే బాగుంటుంది మేడం. ఓకే, సరే. పిల్లలకి దగ్గు, పడిచాలు అన్ని వాంతులు బేదలు చేసుకుంటాడు మేడం. ఈ గలీజ్ ఉండడం వల్ల అది క్లీన్ చేస్తే బాగుంటది మేడం. ఆడుకోవడానికి బాగుంటది మేడం. ఓకే, ఇది చేరుతారులే నాన్న, గవర్నమెంట్ వరకు. ఓకే. నీ పేరేమ్మా? భవిత. ఎన్నో క్లాస్ నువ్వు? 4th. ప్రాబ్లం ఏంది ఇక్కడ? కాలువల వల్ల దగ్గు, జ్వరాలు అన్నీ వస్తున్నాయి. ఆడుకోవడానికి ఇబ్బందా? ఫీవర్లు వస్తున్నాయి దోమల వల్ల. ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ క్లీన్ చేసి పరిశుభ్రంగా నీట్గా పెట్టాలా? ఎవరు చేయట్లేదు, అది ఎవరు పట్టించుకోవట్లేదు. వాలంటీర్ వాళ్ళు చెప్పినారా మీ వీధిలో? వాలంటీర్స్ కి ఏం చెప్పినావు? ఇక్కడికి వచ్చి కాలువలన్నీ క్లీన్ చేయండి అని చెప్పినాము, కానీ వాళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోయినారు. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ ఆడుకుంటుంటారు కదా, ఎప్పుడైనా నీతో పాటు పిల్లలకి వాళ్ళకి జ్వరాలు రావడం కానీ, దోమల వల్ల డెంగ్యూ ఫీవర్ ఏమన్నా ఇక్కడ పిల్లలకి వచ్చిందా? వచ్చింది. స్కూల్కి కూడా వెళ్ళే పొజిషన్ లేదు. పరిస్థితి ఇలా ఉంది, ఎవరైనా పట్టించుకోండి అంటున్నావా? ఓకే. మమ్మీ డాడీ ఎక్కడ? అక్కడ ఉంటారు. అవునా? ఓకే. పేరేమ్మా? రిప్కానా. ఎన్నో క్లాస్ నువ్వు? 4th. ప్రాబ్లం ఏంటి ఇక్కడ?
జ్వరాలు, కాలువల వల్ల జ్వరాలు, దోమలు, దగ్గులు, అవన్నీ పరిసరాలన్నీ. ఏంది చేతి క్యాన్లో ఏంటిది? క్యాండిల్. ఇది దేనికి పెట్టినారు? ఇది ఫీవరా? ఓకే. ఇది ఇక్కడ దీనివల్లేనా? కాలువ వల్ల దోమల వల్ల వచ్చిండేటివేనా ఇవి? ఓకే. ఎన్ని రోజులు అయింది మా పెట్టి? 3 రోజులు అవుతాయి. 3 రోజులు ఇంజక్షన్ వేస్తా అంటారా? ఏం ఫీవర్ అని చెప్పినారు? డెంగ్యూ ఫీవర్. ఇట్లా కాలువ ఉండడం వల్ల దోమలు. ఎన్ని రోజులు ఉన్నావమ్మా రెస్ట్లో? హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నావు కదా, సూదులు ఎప్పుడు తీసేస్తారంటే క్యాన్లా? రేపు తీసేస్తారంట.